తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆచార్య సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందేగా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ లాంటి క్రేజీ కాంబోని చూసి ఈ సినిమా రికార్డులతో ఫుట్బాల్ ఆడుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు రివర్స్లో ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. అదేంటి, ఆచార్య కంటే ఎక్కువ నష్టాలు మిగిల్చింది రాధేశ్యామ్ సినిమా కదా, ఆ లెక్కన అదే అతిపెద్ద డిజాస్టర్ కదా అని అనుకుంటున్నారా? అఫ్కోర్స్ ఆచార్యతో పోల్చుకుంటే రాధేశ్యామ్ సినిమానే భారీ నష్టాలు మిగిల్చింది. కానీ అది పాన్ ఇండియా సినిమా, ఆచార్య కేవలం రీజనల్ సినిమా. అందుకే ఇక్కడ రాధేశ్యామ్ సినిమాను పక్కన పెట్టేయాల్సి వస్తుంది. రీజనల్ సినిమాల్లో చూసుకుంటే ఇప్పటి వరకు అత్యధిక నష్టాలు మిగిల్చిన సినిమాల జాబితాల్లో ఆచార్య సినిమానే అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఆచార్య సినిమాకు రిలీజ్కి ముందు పెద్దగా బజ్ లేకపోయినా, నెగిటివ్ టాక్ వచ్చినా తొలి రోజు ఇది వరల్డ్ వైడ్గా 35,05,00,000 షేర్, 52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ లెక్కలు చూసి ఆ తర్వాతి రోజుల్లో కూడా ఇది మంచి వసూళ్లే నమోదు చేస్తుందని అంతా అనుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ పవర్ ఉన్న సినిమా కాబట్టి ఈ ఆచార్య తన థియేట్రికల్ రన్ ముగించుకునే లోపు చెప్పుకోదగిన కలెక్షన్లనే కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. కానీ రెండో రోజుకే ఆ అంచనాలన్నీ దారుణంగా బోల్తా కొట్టేశాయి. వరల్డ్ వైడ్గా ఇది రెండో రోజు కలెక్ట్ చేసింది కేవలం 6,02,00,000 షేర్ మాత్రమే. ఆ కలెక్షన్లు చూశాక ఖచ్చితంగా ఇది భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలుస్తుందని భావించారు. ఊహించినట్టుగానే ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో కేవలం పావల వంతు మాత్రమే కలెక్ట్ చేసి టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా అవతరించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆచార్య సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 40,77,00,000 షేర్, 59,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలే టోటల్ రన్లో ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి. అలాంటిది చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 40 కోట్ల షేర్ మార్క్ దగ్గరే ఆగిపోవడం నిజంగా షాక్కి గురి చేసే విషయం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 48,36,00,000 షేర్, 76,10,00,000 గ్రాస్ నమోదైంది. ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ వసూళ్లతో చాప చుట్టేయడం ఇదే మొదటిసారి. ఇక బిజినెస్ విషయానికి వస్తే చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబోని చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను భారీ రేట్లకు కొన్నారు. దీంతో ఇది వరల్డ్ వైడ్గా అక్షరాల 131 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఫ్లాప్ టాక్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది కేవలం 48,36,00,000 షేర్ మాత్రమే. ఈ లెక్కన టోటల్గా ఇది 82,64,00,000 నష్టాలను మిగిల్చింది. ఒక తెలుగు సినిమా ఇంత భారీ నష్టాలను మిగిల్చడం ఇదే మొదటిసారి కావడంతో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. కంటెంట్ బలంగా లేకపోతే స్టార్ పవర్ కూడా సినిమాలను కాపాడలేవని ఈ ఆచార్య ఫ్లాప్తో మరోసారి రుజువైంది. సాధారణంగా సినిమాలు ఇలా భారీ నష్టాలు మిగిల్చినప్పుడు నష్టాల పాలైన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి నిర్మాతలు ముందుకొస్తారు. ఈ ఆచార్య విషయంలో కూడా అదే జరిగింది. నిర్మాతతో కలిసి డైరెక్టర్ కొరటాల శివ చాలా వరకు నష్టాలను కవర్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మరో విశేషం ఏమిటంటే చిరంజీవి మరియు రామ్ చరణ్ దాదాపు 80% వరకు తమ రెమ్యునరేషన్ని తిరిగి ఇచ్చేశారు. వాళ్ళిద్దరూ అలా డబ్బులు తిరిగి ఇవ్వడం వల్ల నష్టాలను పూడ్చడంలో నిర్మాతలకు కాస్త కలిసొచ్చింది. అయితే ఈ సినిమా వల్ల కొరటాల శివ ఇమేజ్ మాత్రం చాలా డ్యామేజ్ అయ్యింది. అప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవిచూడని ఆయన ఈ ఒక్క సినిమాతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్తో చేయబోయే సినిమాతో గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి తారక్తో తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. అయిపోయి